ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, డిసెంబర్ 23 మంగళవారం. నేటి మన ధ్యాన లేఖనం యోధా పత్రిక 13వ వచనం. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉంది. వ్యాఖ్యానాంశం దుర్బోధకులు. వ్యాఖ్యానం: గాఢాంధకారం నిరంతరం ఎవరి కొరకు భద్రం చేయబడి ఉంది? దుర్బోధ చేయు వారి కొరకే ఈ శిక్ష విధింపబడి ఉంది. దుర్బోధకులు ప్రచండమైన అలలుగాను, మార్గం తప్పి తిరిగే చుక్కలుగాను, తమ అవమానమనే నురుగు వెళ్ళగ్రొక్కువారుగాను, 2 మార్లు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను ఉన్నారని యోధా విపులంగా వివరిస్తున్నాడు. మొదటిగా బలిపీఠానికి ఎదురుగా నిలుస్తారు. 11వ వచనం. కయ్యను మొదటి పరిసయ్యుడు అని మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనంలో వ్రాసిన వాక్కు వలన తెలుసుకుంటున్నాం. అతడే హేబెలు రక్తాన్ని చిందించినవాడు. అంతేకాదు, అదే అధ్యాయం 29వ వచనంలో అతని పేరు వేషధారులైన శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ చేర్చబడింది. వారి యొద్దనే రక్త విచారణ జరుగుతుంది. క్రీస్తు రక్తం అవసరం లేదనే వారి విషయమై జాగ్రత్త. కయ్యను రక్తబలిని నిషేధించి కూరగాయలే బలిగా తెచ్చాడు. రెండవదిగా, దేవుని ప్రజలను ద్వేషించుట రెండవ దోషం. కేవలం డబ్బు కొరకు బిలాము దీవించబడిన వారిని వీలైతే శపింపచూచాడు. ఆతురముగా బిలాం పరుగెత్తి నోరు లేని గాడిద చేత గద్దించబడ్డాడు. బిలాం చూపింది వెర్రితనమని పిలువబడింది. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఇక 3, కోరహు చేసే దుర్బోధకులు అధికారం గల యాజకత్వం అనే విషయంలో తొలగిపోతారు. మీతో ఇక మాకు పని లేదు అని కోరహు అహరోను మోషేల మీద లేచాడు. కాబట్టి క్రీస్తు రక్తాన్ని, క్రీస్తు ప్రజలను, విశ్వాసుల యాజకత్వాన్ని త్రోసివేయకండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. సహోదరుడు సైలస్ ఫాక్స్. శుభములతో వందనాలు.